హాయ్ అండి, హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వ్లాగ్స్ విత్ జ్యోతి. ఈరోజు వ్లాగ్ వచ్చేసి మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ వ్లాగ్ అండి. బయట అయితే క్లీన్ చేసేసాను. ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ వచ్చేసరికి దోశ అయితే చేద్దామనేసి పిండి అయితే కలిపి పెట్టేశాను. పిల్లలు అయితే ఇంకా పడుకున్నారు. వాళ్ళు లేచేసరికి యూనిఫామ్ అయితే ఐరన్ చేసేసి ఇంకా వాళ్ళు లేచి ఫ్రెష్ అయిపోయారు. ఇంకా తినడానికి దోశ అయితే వేసి ఇచ్చేస్తున్నాను. ఈరోజు చట్నీ ఒక్కటే చేశాను, ఆలుగడ్డ పళ్ళెం అయితే చేయలేదు. దాంతోనే తినేసారు. ఇంకా లంచ్ బాక్స్కి వచ్చేసరికి చిన్నోడికి అయితే చిన్ని దోశలు అయితే వేసిస్తున్నాను. ఇవైతే తను ఇష్టంగా తింటాడనమాట. అందుకే ఇలా చిన్ని దోశలు అయితే వేసేసి లంచ్ బాక్స్ అయితే ప్రిపేర్ చేసి పెట్టాను. ఇంకా స్నాక్స్ వచ్చేసరికి బ్రెడ్ ఇంకా చాక్లెట్ జామ్ అయితే వేస్తున్నాను. ఈ రోజుకైతే ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్ ఏం అవసరం లేదమ్మా, ఇది ఒక్కటి చాలా అన్నారు. సో అందుకనే ఇంకా ఇదైతే పెట్టేస్తున్నాను లంచ్ బాక్స్లో. స్నాక్స్కి వచ్చేసి బ్రెడ్ అది. ఇంకా పిల్లలైతే స్కూల్కి వెళ్ళిపోయారు. ఇంటి దగ్గర వర్క్ చేసే వాళ్ళకైతే నేను టీ అయితే పెట్టేస్తున్నాను. ఇంకా వెళ్ళిన తర్వాత క్లీనింగ్ అయితే చేసుకుంటున్నాను. కొన్ని గిన్నెలు అయితే ఉన్నాయి, అవి కూడా కడిగేసుకొని మొత్తం కిచెన్ అలా క్లీన్ చేసేసుకొని నేను ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా బ్రేక్ఫాస్ట్ తిందామని దోశ అయితే వేసుకుంటున్నా. పిల్లలకైతే ఎగ్ దోశ, ఆనియన్ దోశ అలాంటివి కూడా వేస్తాను. కానీ స్కూల్కి వెళ్ళేటప్పుడు మాత్రం అవి తీసుకెళ్ళరు అనమాట. ప్లెయిన్ దోశ మాత్రమే తీసుకెళ్తారు. ఇంట్లో ఉన్నప్పుడు ఎగ్ దోశ, ఆనియన్ దోశ అలాంటివి వేసిస్తాను, తింటారు. ఇంకా నేను దోశ తినేసి ఇంకా బయటకైతే వెళ్దామని రెడీ అయ్యి వెళ్తున్నాం. బయటకంటే కొద్దిగా షాపింగ్ ఉందన్నమాట. తమ్ముడి మ్యారేజ్ అయితే ఫిక్స్ అయింది. ఆల్మోస్ట్ అన్నీ కొన్నారు, కానీ కొన్ని ఇంకా బ్యాలెన్స్ ఉన్నాయి, అవి తీసుకుందామని వెళ్తున్నాము. మేమైతే లక్షల్లో వేలల్లో అయితే షాపింగ్ అయితే చేయమండి. మాకున్న దాంట్లో కొద్దిగా చేస్తామంటే మేము కూడా పేదవాళ్ళమే. పేదవాళ్ళం అంటే కొంచెం పేదవాళ్ళం అంటే మిడిల్ క్లాస్ అండి. సో కన్ఫ్యూజ్ అయ్యారా అలా అనమాట. అందుకే కొన్ని బ్యాలెన్స్ ఉన్నవి కొనడానికైతే నేను ఇప్పుడు వెళ్తున్నాను. సో రెడీ అయిపోయి ఇప్పుడు నేను స్టార్ట్ అయిపోయాను. సో ఇప్పుడైతే వెళ్తున్నాం. మా హస్బెండ్ ఇంట్లో లేరు కాబట్టి ఆటోలో వెళ్ళాల్సి వచ్చింది. సో ఏం చేస్తాం, ఇంకా నేను చేసిన షాపింగ్లో వచ్చేసి మెయిన్గా తాళైతే తీసుకున్నా. ఇదైతే నేను చూపిస్తున్నాను. ఇది ఒక్కటే కాదు, ఇంకా చాలా తీసుకున్నాము, కానీ మెయిన్ అంటే ఇది తీసుకున్నాం కాబట్టి దీన్ని అయితే నేను చూపిస్తున్నాను. ఇంకా షాపింగ్ చేసే తలకే లంచ్ టైం అయిపోయింది. ఇంటికి వచ్చేసి ఈ బ్రౌన్ రైస్ ఉంటుంది కదండి, అది రైస్ చేశాను అనమాట. ఇంకా సాంబార్ వచ్చేసి మొలకలు చారు చేశాను, దాంతోనే తినేసాను. ఈ బ్రౌన్ రైస్ వీటిని తెలుగులో ఉప్పుడు బియ్యం అంటారు అనుకుంటానండి. సో అదే కదా, దాంతో నేను ఎప్పుడు చేయలేదు ఇలాంటిది, కానీ చూడ్డానికి చాలా లావు ఉన్నాయి అన్నమాట. మామూలు రైస్ లాగా లేవు, కానీ తినడానికి చాలా టేస్టీగా ఉన్నాయి. ఒకసారి ట్రై చేద్దామనేసి వాటితో చేశాను. ఇంకా లంచ్ అయితే తినేసాను. చిన్న వీడియో అనమాట. ఈ వీడియో ఇంతటితో ఎండ్ అయితే నేను చేసేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తెలుసు కదా, లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి.